హలో, నేను లాయర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నువ్వు భారాన్ని దించుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నావు. నాకు మాత్రం నిద్ర రావట్లేదమ్మా. కొంచెం ఆలోచన చూడమ్మా. ఇలా చూడండి, నేనేం చేసినా మనస్ఫూర్తిగా చేశాను. అందుకే నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను. అర్థమైందా? మీకు నిద్ర రాకపోతే 1 నుంచి 100 వరకు లెక్కబెట్టండి, హాయిగా నిద్ర వస్తుంది. సరేనా? ప్రియమైన అమ్మకు, మీ కుమారుడు రామరాజు కన్నీటితో రాయినది మీరు లాయర్తో మాట్లాడింది విన్నప్పుడు ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు షాక్గానూ ఉంది. మీరు కొడుకు అన్నప్పుడు నక్షత్రం ప్రకాశిస్తున్నట్టు ఆనందంగాను, ఆస్తి నా పేరున రాసినప్పుడు నా కాళ్ల కింద భూమి కంపించినట్టుగాను నేను షాక్ అయ్యాను. మీరు ఉండవలసిన స్థానంలో నేను ఉండడం అనేది కలలోనూ ఊహించలేనిది. కర్తవ్యాన్ని నిర్వర్తించు, ప్రతిఫలం ఆశించకు. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినది. నేను ప్రాణాలతో ఉన్నా లేకున్నా నా తల్లి చెప్పిన మంచి మాటలు నేను మర్చిపోలేను. అనురాగంతో మీకు దగ్గరైన నేను ఈ వీలునామా వల్ల మీకు దూరం అవుతున్నాను. నేను ఒంటరిగా వెళ్ళడం లేదు, మీ జ్ఞాపకాలతో వెళ్ళిపోతున్నాను. మీ ఎదురుగా నించుని చెప్పే ధైర్యం నాకు లేదు. నన్ను దూరం చేసుకునే మనసు మీకు లేదు. ఈ వాడలో గృహాలకు వెలుగు చూపే దీపం, దేశభక్తుల జీవితమే ఈ లోకములో వేదం. జన్మ ఎత్తిన మనిషిరా, ఈ ఊరికి సేవలు చేయరా. జన్మ ఎత్తిన మనిషిరా, ఈ ఊరికి సేవలు చేయరా. దేశభక్తి గల మనుషులే మన తరములోన పుట్టాలే. మానవ హే మానవ, మన దేశాన్నే కాపాడరా. ప్రజలనే కాపాడరా, నిన్ను ఊరే మెచ్చునురా. రాజు రామరాజు అంటూ ప్రజలే నిన్ను పొగడును పొగడును మన దేశం. జన్మ ఎత్తిన మనిషిరా, ఈ ఊరికి సేవలు చేయరా. దేశభక్తి గల మనుషులే మన తరములోన పుట్టాలే. ప్రేమలోన ముంచి తేల్చివేయు ప్రియరాణి దూరమాయే. ప్రణయ జీవితం ప్రణయమాయను, ఎవరితో చెప్పను. మనస్ఫూర్తిగా ప్రేమించిన వసంత కనరాదే. నిన్ను కాపాడ ఊరూర ప్రజ సిద్ధమయ్యరయ్యా. ఆ హిమాలయం చిన్నదిరా, నీ హృదయం పెద్దదిరా. మానవలోకం ఇంతేరా, బాధను మరచి సాగురా. జన్మ ఎత్తిన మనిషిరా, ఈ ఊరికి సేవలు చేయరా. దేశభక్తి గల మనుషులే మన తరములోన పుట్టాలే.
అయ్యో, రక్తం ఎక్కడం లేదే. డాక్టర్ డాక్టర్, పేషెంట్కి రక్తం ఎక్కడం లేదు. ఏంటి, రక్తం ఎక్కట్లేదా? బ్లడ్ ఎక్కట్లేదే. నమస్కారం డాక్టర్. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెప్పలేం. డాక్టర్, ఎలాగైనా సరే అమ్మను కాపాడండి. నీకేమవుతారు? నేను ఆవిడ కొడుకుని. రండి చెప్తాను. రామరాజు ఎక్కడా? వద్దమ్మా. రామరాజు, రామరాజు ఎక్కడా? రామరాజు ఎక్కడా? ఎవరు మాట్లాడరే? రామరాజు ఏడి? చెప్పండి. చెప్పరా, రామరాజు ఎక్కడా? అడుగుతున్నానుగా, చెప్పరా, రామరాజు ఎక్కడా? చెప్పు. నా వల్ల అయినంత వరకు ప్రయత్నిస్తాను. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. ఇమీడియట్గా హార్ట్ చేంజ్ చేయాలి. పిల్లలకు కూడా లివర్, కిడ్నీ, ఐస్ అన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్లో అడిగాం, ఎక్కడ అవైలబిలిటీ లేదంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా సీరియస్ కండిషన్లోనే ఉన్నారు. ఇప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలి. దానికే ట్రై చేస్తున్నాను. డాక్టర్, త్వరగా చేయండి. అమ్మను ఎలాగైనా కాపాడాలి. ఆవిడ్ని నమ్ముకొని 5-6 వేల కుటుంబాలు ఉన్నాయి డాక్టర్. ఐ నో వెరీ వెల్. డాక్టర్, ఆవిడ్ని నమ్ముకొని బతుకుతున్న ఇంతమందిని ఆ దేవుడు వదిలిపెట్టడు. నేను కావాలంటే ఆవిడ కావలసినవన్నీ నేను ఇచ్చేస్తాను డాక్టర్. దయచేసి ప్లీజ్ డాక్టర్, ఒప్పుకోండి డాక్టర్. డాక్టర్, నేను వేరు వాళ్ళు వేరు కాదు డాక్టర్. ఎలాగైనా వాళ్ళని కాపాడండి ప్లీజ్. నేను ఒక డాక్టర్ని. ఇది హాస్పిటల్. ఇది మాంసం కొట్టు కాదు. బయటికి పో. వెళ్ళి బయటికి. డాక్టర్, డాక్టర్, నేను మనస్ఫూర్తిగా ఇస్తాను డాక్టర్. ఏం చెప్పొద్దు. బయటికి వెళ్ళు. డాక్టర్, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? ప్లీజ్ డాక్టర్, నా మాట వినండి. వెళ్ళబెట్టి. డాక్టర్, నేను చెప్పేది వినండి. డాక్టర్, నీ ఒంట్లో భాగాలన్నీ దానం చేయబోతున్నావట్రా? చెప్పరా చెప్పరా? అమ్మరా, ఏంట్రా అమ్మా? ఆవిడ నీకు ముఖ్యం కావచ్చు, కానీ నువ్వు మాకు ముఖ్యంరా. నీ శరీరమైన స్పేస్ ప్లాట్ కొట్ట ఒక్కొక్కటి ఇవ్వడానికి చచ్చిపోతావురా, చచ్చిపోతావు. పర్వాలేదురా. నేను చెడిపోయిందిరా ఇడికి. బుద్ధి చెడిపోవడం కదరా, మొత్తం చెడిపోయాడు. ద్రాక్షారం వెళ్ళి నవగ్రహ పూజ చేయించుకో. మేము మాట్లాడుతూ ఉంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాడురా? ఇక్కడి నుంచి నేరుగా గుడికి వెళ్తాడు. గుడి దగ్గర నుంచి తోటకి వెళ్ళి అక్కడి నుంచి బుద్ధి తెలుసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. ఏమండి, లతా మేడం వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? కాపాడడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఆవిడ్ని పిల్లల్ని బ్రతికించడం కోసం రామరాజు అనే ఒక విచిత్రమైన వ్యక్తి చెప్పింది విన్నప్పుడు యేసుక్రీస్తుకు వేసిన శిలువ గుర్తుకొచ్చింది.